ఈరోజు పామ్ సండే, మట్టల ఆదివారము మనందరికీ తెలుసు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచన నెరవేర్పు కోసం యెరూషలేములోకి వెళ్ళిన తర్వాత తన శిష్యుల్లో ఇద్దరికి ఆజ్ఞాపించి గాడిద పిల్లను తీసుకురమ్మని చెప్తారు, ఆజ్ఞాపిస్తారు. సో ఎప్పుడైతే వాళ్ళు తీసుకొస్తారో యేసుక్రీస్తు ప్రభువారు ఆ గాడిద పిల్ల మీద ప్రదేశం అంతా సంచరించడం, అక్కడ వాళ్ళు రాజుకి యేసుక్రీస్తు ప్రభువారికి బట్టలు వేయడం మనందరికీ తెలుసు. అయితే వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ బిహైండ్ దిస్ పామ్ సండే? దీని యొక్క రియల్ మీనింగ్ ఏంటి అంటే, ఈరోజు చాలామంది సేవకులు ఏదో ప్లాస్టిక్ సిలువ పట్టుకుని రోడ్ల వెంపట తిరుగుతూ, వీధుల వెంప తిరుగుతూ దేవుని నామాన్ని, క్రీస్తు నామాన్ని అవమానపరుస్తున్నారు. అది నిజమైన పామ్ సండే కాదండి. యేసుక్రీస్తు ప్రభువారు గాడిద పిల్లను తెమ్మన్నప్పుడు ఒక మాట అంటారు, ఆ గాడిద ప్రభువుకు కావలసి ఉన్నదని. నిజమే. ఈ రోజున క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనము ఎలా అయితే గాడిద క్రీస్తు యొక్క భారాన్ని మోసిందో, మనం కూడా శిలువ భారాన్ని, సువార్త భారాన్ని మోసి క్రీస్తుని అనేక మందికి ప్రకటించాలి అనేదే పామ్ సండే యొక్క నిజమైన అర్థము. సో కాబట్టి ఆచారాల వైపు కాదు కానీ నిజమైన అర్థాన్ని గుర్తించి పామ్ సండేని జరుపుకోండి. విషింగ్ యూ ఎవ్రీవన్ హ్యాపీ పామ్ సండే. థ్యాంక్ యూ.